ఈశ్వరి వేరు, ఈశ్వరి మొక్క ఈ పేరు వినే ఉంటారు. ఇది ప్రాచీన వైద్య మూలిక మొక్క. ఉర్దూలో ఈ మొక్కను జరావాండ్ అంటారు. ఈ మొక్కకు సంస్కృతంలో పలు పర్యాయ పదాలు ఉన్నాయి. అయితే చలికాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు వస్తాయి. వ్యాధుల గురించి పక్కన పెడితే ఈ సీజనల్లో పాములతో పాటు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. పాములు చలి వాతావరణాన్ని తట్టుకోలేవు. అందుకే తమను వెచ్చగా ఉంచుకోవడానికి సరైన ఆవాసాల్ని వెతుక్కుంటాయి. అందుకే చలికాలంలో ఎక్కువగా ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు ఇళ్లల్లో ఎక్కువగా పాములు కనిపిస్తుంటాయి. చాలామందికి పాములంటే హడల్. చాలా పాములు విషపూరితం కావు. కానీ చాలామంది పాముల్ని చూసి భయపడుతుంటారు. ఇంకొందరికి పాములంటే చిరాకు. అదో రకమైన ఫీలింగ్ వస్తుంది. అయితే సాధారణంగా ప్రతి ఇంట్లో పాములు విషకీటకాల బెడద ఉంటుంది. ముఖ్యంగా చలికాలం విషసర్పాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇలా పాములు బయటకు తిరిగే సమయంలో అవి మన ఇంట్లోకి కూడా వస్తుంటాయి. ఆదమరిస్తే రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణాలు పోతాయి. రోజువారీ జీవితంలో మనకు విషసర్పాలు కనిపిస్తుంటాయి. పాము కాటేస్తే కాటికి వెళ్లాల్సిందే. అలాంటి అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాములతో ఆటలు ఆడితే ప్రాణాలకే ప్రమాదం. పాములు మన ఇండియాలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశంలో ప్రతి ఏటా 50 లక్షల పాము కాటు కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 27 లక్షల కేసులు కాటుకు గురవుతున్నారు. అలానే విషసర్పాల ద్వారా 81,000 నుండి 138,000 మరణాలు సంభవిస్తున్నాయి. పాము పేరు వినగానే కంగారు పడటానికి కారణం ఇదే. ఈ భయాన్ని ఓపిడియోఫోబియా అంటారు. ప్రపంచంలో ఒక ఐర్లాండ్ దేశంలో మాత్రమే పాములు లేవు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో 3,000 జాతుల పాములు ఉన్నాయి. మన దేశంలో ఉన్న 250 జాతుల్లో 52 విషపూరిత జాతులు ఉన్నాయి. అసలు మన ఇంటి దరిదాపుల్లోకి పాములు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఈశ్వర చెట్టు అని ఒక తీగ మొక్క అడవులలో మరియు పంట పొలాల డొంకల వెంట దొరుకుతుంది. ఈ ఈశ్వరి చెట్టును నాగదమని లేదా విషసర్పని లేదా గంధనాకులి అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు. ఈ ఈశ్వరి చెట్టు పాములను మన ఇంట్లోకి రాకుండా చేస్తుంది. అంతేకాదు పాము కాటుకు విరుగుడుగా కూడా బాగా పనిచేస్తుంది. పూర్వం మన పెద్దలు ఈ ఈశ్వరి చెట్టును ఉపయోగించి ఇంట్లోకి పాములు రాకుండా రక్షణగా ఉపయోగించేవారు. అంతేకాదు పాము కాటుకు గురి అయిన వారికి ఈ ఈశ్వరి చెట్టును ఉపయోగించి పాము కాటు విషాన్ని విరిగిపోయేలా చేసేవారు. దీనికోసం గ్రహణం వచ్చిన రోజు లేదా అమావాస్య రోజు పరిశుద్ధుడై ఈశ్వర చెట్టుకు ధూపదీప నైవేద్యాలతో పూజ చేసి ఈశ్వరి చెట్టు వేరును తెచ్చుకొని ఇంటి ప్రధాన గుమ్మానికి వేలాడదీయాలి. ఈ వేరు ఆ గుమ్మానికి ఉన్నంతకాలం ఆ ఇంట్లోకి ఏ విషకీటకాలు విషసర్పాలు రాలేవు. అంతేకాదు ఆషాఢ శుక్ల పక్ష ఆదివారం రోజు ఈశ్వరి చెట్టు దగ్గరకు వెళ్ళి ధూపదీప నైవేద్యాలతో పూజ చేసి ఆ చెట్టు నుండి వేరు తెచ్చుకోవాలి. అడవులలో మరియు పంట పొలాల్లో పనిచేసే రైతులు అంటే పాములు అధికంగా ఉండే చోట పనిచేసేవారు ఈ వేరును ఎల్లవేళలా దారంతో చేతికి కట్టుకొని ఉంచుకుంటే ఏ విష సర్పమైనా అతని దగ్గరకు రాలేదు. ఎందుకంటే ఆ వేరును చూసినా లేక దాని వాసన తగిలినా పాముకు కళ్ళు కనిపించవు, దూరంగా పారిపోతాయి. అంతేకాదు పాము లేదా తేలుకాటు విషాలకు ఈ ఈశ్వరి చెట్టు మంచి విరుగుడుగా పనిచేస్తుంది. దీనికోసం మీరు ఈశ్వరి చెట్టు కనిపిస్తే దాని వేరు సేకరించి కడిగి నీడలో ఆరబెట్టి
మీ ఇంట్లో భద్రంగా దాచుకోవాలి. ఇక పాము కరిచిన లేదా తేలుకాటుకు ఈ ఈశ్వరి చెట్టు ఎండిన వేరును సానరాయిపై నీటితో అరగదీస్తే గంధంలా వస్తుంది. ఈ గంధంతో కాటు పడిన చోట దట్టంగా పట్టు వేయాలి. తేలు విషం అయితే ఒక పట్టుతోనే విరిగిపోతుంది. అదే పాము విషానికి అయితే పైన పూసిన గంధం కొద్దిసేపటికి నల్లగా మారిపోతుంది. వెంటనే దానిని తుడిచి వేసి మరలా ఈశ్వరి చెట్టు వేరు గంధాన్ని పట్టించాలి. ఈ విధంగా గంధం నల్లగా మారనంత వరకు పట్టు మారుస్తూ ఉంటే విషం విరిగిపోతుంది. పాము కరిసిన సందర్భంలో ఈ చెట్టు వేరు గంధాన్ని 1 లేదా 2 గ్రాముల మోతాదులు ఒక కప్పు నీటిలో కలిపి లోపలికి కూడా ఇవ్వవచ్చు. రోగి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇక ఇంకొక పద్ధతి ఉంది. ఈశ్వరి చెట్టు వేర్లు సేకరించి కడిగి ఆరబెట్టి దంచి జల్లించి ఆ పొడి నిల్వ చేసుకోవాలి. గాజు సీసాలో మాత్రమే ఆ పొడిని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పాము లేదా తేలు కాటు వేసిన సందర్భంలో వెంటనే 2 లేదా 3 గ్రాముల పొడిని మోతాదుగా మంచి నీటితో కలిపి లోపలికి సేవించినట్లయితే విషం విరిగిపోతుంది. ఈ విధంగా ఈశ్వరి చెట్టును మన పూర్వీకులు ఉపయోగించేవారు. విషసర్పం కాటుకు గురైనప్పుడు నోటి వెంట నురుగ, చూపు 2 దృశ్యాలుగా కనిపించడం, తలనొప్పి, తల తిరుగుడు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే రోగికి యాంటీవెనమ్ డోస్ ఇవ్వాలి. చాలా ప్రాంతాల్లో పాము కాటు విషానికి విరుగుడు చికిత్స అందుబాటులో లేక బాధితులు చనిపోతున్నారు. ఇక పాములు తినడానికి ఎలుకలను వెతుక్కుంటూ తరచూ ఇంట్లోకి వస్తుంటాయి. అందువల్ల ఎలుకలు ఇంట్లోకి రాకుండా చూసుకోవడం మంచిది. దీనికోసం ఇంటిని శుభ్రంగా ఉంచండి. చిన్న రంధ్రాలను మూసివేయండి. వెల్లుల్లి, ఉల్లి, మిరియాల పొడి, లవంగం, నూనె, ఎర్ర మిరపకాయల పొడిని ఇంటి మూలల్లో ఉంచితే ఎలుకలు రాక ఆగిపోతుంది. తద్వారా పాములు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇంట్లోకి పాములు రాకుండా ఇలాంటి జాగ్రత్తలు పాటించండి. అలానే పాము కరిచిన వెంటనే ఇలా చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. అయితే కీళ్ళ నొప్పులతో బాధపడేవారు దీని వేరును బాగా ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక 2 గ్రాములు తీసుకొని ఒక గ్లాసు నీటిలో మరిగించి కషాయంలా తయారు చేసుకోవాలి. దానికి తేనెను కలిపి ఒక వారం రోజుల పాటు సేవిస్తే ఎటువంటి నొప్పులనైనా ఇట్టే ఉపశమనం కలుగుతుంది. అధిక రక్తపోటుతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు నల్ల ఈశ్వరి మొక్క వేరును తీసుకొని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత దాని పొడిగా చేసుకొని నిల్వ ఉంచుకోవాలి. దీనిని రోజు 2 లేదా 3 చిటికెల మోతాదులో ఒక గ్లాసు నీటితో కలిపి భోజనానికి అరగంట ముందు సేవిస్తూ ఉండాలి. ఇలా సేవిస్తూ ఉంటే అధిక రక్తపోటు తగ్గి గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. అయితే ఈ తెల్ల ఈశ్వరి మొక్క నర్సరీల్లో లభిస్తుంది. దీన్ని తెచ్చుకొని ఇంట్లో పెంచుకోవచ్చు. దీన్ని సూర్యరశ్మి ఎక్కువగా తగిలే ప్రాంతంలో నాటుకోకూడదు. దీనికి తక్కువ సూర్యకాంతి చాలు. ఇంటి ద్వారం దగ్గర పెంచుకుంటే పాములు ఇంట్లోకి రావు. మొక్క మట్టి పొడిగా ఉంటేనే నీళ్లు పోయండి. అవి కూడా తక్కువగా పోయాలని నిపుణులు చెబుతున్నారు. మట్టి తేమగా ఉంటే మాత్రం నీళ్లు పోయకండి.